నమస్తే, వెల్కమ్ టు టాప్ ఫోర్ న్యూస్. ఇక టాప్ ఫోర్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే వరి ధాన్యం కొనుగోలుపై రేవంత్ సర్కారు అపప్రదను మూట కట్టుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు రైతులకు చెల్లింపుల్లో వాస్తవాలు గత రికార్డులను దాచేసింది. వారికి అనుకూలమైనటువంటి లెక్కలు మాత్రమే మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. తప్పుడు లెక్కలు, అబద్ధాలతో ధాన్యం కొనుగోలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్టయితే హైదరాబాద్లో పావుగంట పాటు కురిసిన తొలివాన రేవంత్ సర్కార్ వైఫల్యాన్ని కళ్ళగట్టింది. రోడ్లు, ఫ్లైఓవర్లపై మోకాలు లోతు వరద సహా పారింది. ఎక్కడికక్కడ స్తంభించిపోయి ట్రాఫిక్ చక్ర బంధనంలో చిక్కుకొని నగర జీవులు నరకయాతన పడ్డారు. హైదరాబాద్ను విపత్తుల నుంచి కాపాడేందుకే ఏర్పడినటువంటి హైడ్రా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఆదర్శ్ నగర్ బీఆర్కే భవన్ వద్ద దివ్యాంగులు కథం తొక్కారు. సిపిఎం అనుబంధ సంస్థ నేషనల్ పర్పస్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసేబుల్డ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే ఏఐసిసి తెలంగాణ దూత మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పొడిచిందెవరు? మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేస్తే ఎవరు కళ్ళుమండాయి? మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక ఎవరి హస్తం ఉంది? తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో కుట్రకోణంపై అన్ని వేళ్లు తెలంగాణ వైపే చూపిస్తున్నాయి. రైటికా టాప్ ఫోర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఐటీకా టాప్ వన్ న్యూస్ చూస్తున్నాం. తప్పుడు లెక్కలు, పచ్చి అబద్ధాలు, ధాన్యం కొనుగోలులో ఉత్త ప్రగల్భాలు. ఐటీకా టాప్ టూ న్యూస్ చూస్తున్నాం. చిన్న వానకి నగర జీవుల నరకయాతన, హైడ్రా ఏమైంది మిస్టర్ హిట్లర్ రేవంత్. ఐటీకా టాప్ త్రీ న్యూస్ చూస్తున్నాం. బీఆర్కే భవన్ దగ్గర దివ్యాంగుల ఆందోళన, పింఛన్ల జారీలో జాప్యంపై నిరసన. ఇక టాప్ ఫోర్ న్యూస్ చూస్తున్నాం. మీనాక్షిని నిండా ముంచిందెవరు? ముఖ్య నేత కనుసన్నల్లోనే జరిగిందని అధిష్టానం అనుమానం. ఈ అంశాలకు సంబంధించినటువంటి సమాచారం మా ప్రతినిధులు సూరజ్, కిరణ్, అక్రమ్, ప్రదీప్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ వన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే వరి ధాన్యం కొనుగోలుపై రేవంత్ సర్కారు అపప్రదను మూటకట్టుకున్నారు. ధాన్యం కొనుగోలు రైతులకు చెల్లింపుల్లో వాస్తవాలు గత రికార్డును దాచేసింది. వారికి అనుకూలమైనటువంటి లెక్కలు మాత్రమే మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. తప్పుడు లెక్కలు, అబద్ధాలతో ధాన్యం కొనుగోలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ధాన్యం సేకరణకు సంబంధించి మంత్రి ఉత్తమ్ మాట మార్చారు. తొలుత 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని ప్రకటించారు. తర్వాత 75 లక్షల టన్నులు లేనని అంటున్నారు. 15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు కోత పెట్టారు. 75 లక్షల టన్నులకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే పరిస్థితి ఏమిటి? ఎక్కువగా వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయరా? ఆ రైతుల పరిస్థితి గురించి మాత్రం చెప్పడం లేదు. వరి ధాన్యం కొనుగోలుపై రేవంత్ సర్కారు అపప్రదను మూటకట్టుకుంది. ధాన్యం కొనుగోలు రైతులకు చెల్లింపుల్లో వాస్తవాలు గత రికార్డును దాచేసింది. వారికి అనుకూలమైనటువంటి లెక్కలు మాత్రమే మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. తప్పుడు లెక్కలు, అబద్ధాలతో ధాన్యం కొనుగోలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ధాన్యం సేకరణకు సంబంధించి మంత్రి ఉత్తమ్ మాట మార్చారు. తొలుత 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని ప్రకటించారు. తర్వాత 75 లక్షల టన్నులేనని అంటున్నారు. 15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుపై కోత పెట్టారు. 75 లక్షల టన్నులకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే పరిస్థితి ఏమిటి? ఎక్కువగా వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయరా? ఆ రైతుల పరిస్థితి గురించి మాత్రం చెప్పట్లేదు.
రైట్, ఇటు వరి ధాన్యం కొనుగోలుపై రేవంత్ సర్కారు మొత్తానికి ఏదైతే తప్పుడు లెక్కలు తెలంగాణ సమాజానికి వివరిస్తుందని చెప్తున్నా. ప్రధానంగా మంత్రి హోదాలో కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అబద్ధాలు వల్లవేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. సూరజ్, చెప్పండి, మొత్తానికి ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల సంగతి ఏంది అసలు? ఈసారి ధాన్యం ప్రొక్యూర్మెంట్ సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం విమర్శల పాలవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతులందరూ కూడా రోడ్లెక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పేసి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నా కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పేసి రికార్డులు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేస్తున్న క్రమంలో అధికారులంతా కూడా అప్పటికప్పుడు డేటా సేకరించి అప్పటికప్పుడు స్టాటిస్టిక్స్ కూర్చి పైకి పంపడం రివాజుగా కొనసాగుతుంది. వాస్తవంగా మంత్రులు ప్రెస్ మీట్లు చెప్పి వెల్లడించే ఫిగర్స్ కంటే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెప్పేసి అధికారికంగా చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ఏదైతే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించామని చెప్పేసి సివిల్ సప్లై శాఖ మంత్రి ప్రకటించారో అది పూర్తిగా అవాస్తవం అని తేలిపోతుంది. ఎందుకంటే 2 సీజన్లకు కలిపి 145 లక్షల మెట్రిక్ టన్ను మాత్రమే ధాన్యం ప్రొక్యూర్ చేశామని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి సివిల్ సప్లై శాఖ మంత్రి ప్రకటించిన విషయం తెలిస్తే వాస్తవ పరిస్థితి చూసుకుంటే కనుక 2 సీజన్లో కలిపి 2,90,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి, అంటే ధాన్యం దిగుబడి కాగా దాంట్లో కేవలం సగం మాత్రమే ధాన్యాన్ని ప్రభుత్వం ప్రొక్యూర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా సగాన్ని వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకే రైతులంతా కూడా కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లెక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 90 లక్షలు కాదని 75 లక్షల టన్నులేనని ఇప్పటి వరకు సివిల్ సప్లై శాఖ మంత్రి ప్రకటించిన విషయం తెలిస్తే వాస్తవానికి మొత్తంగా చూసుకుంటే ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. ఆ మేరకు డబ్బులను కూడా రెడీ చేసుకున్నామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆ 90 లక్షల మెట్రిక్ టన్నుల టన్నులకు బదులుగా కేవలం 75 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసింది. మరో వారం రోజుల పాటు ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కొనసాగినాక కానీ ఇక్కడ 1,50,000 నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నులకు మించి రాకపోవచ్చనే ఒక అంచనాలు వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ లో మొత్తంగా ధాన్యం కొనుగోలు దేశంలోనే మరెక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో సేకరించామని చెప్పుకుంటున్నా కానీ అవి ఉత్త డాంబికాలనే ఒక విమర్శ అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఇందుకు బదులుగా 2020-21లో ఎప్పుడైతే కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం ప్రొక్యూర్ చేశారో అది 93 లక్షల టన్నులుగా ఉన్నట్టుగా కూడా రికార్డులు చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాను. ఆనాడు కరోనా పరిస్థితులు ఉన్నా కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి 93 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించిన ఘనత బీఆర్ఎస్ పాలనదే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలు గంటపదంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ధాన్యం ప్రొక్యూర్మెంట్ సంబంధించి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక రాబోయే సీజన్ సంబంధించిన రైతులకు పెట్టుబడి సాయం అందించే క్రమంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఇనిషియేషన్ లేదు. రైతు భరోసాకు సంబంధించిన స్పష్టత లేదు. మొన్న రబీ సీజన్ లో తీసుకుంటే కనుక కేవలం 2 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి కింద రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేసిన పరిస్థితి, మిగతా అంతా కూడా ఎగ్గొట్టిన పరిస్థితిగా అనే బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించుకుంటే కేవలం 5,500 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిపారు. మిగిలిన 3,500 కోట్లు ఇంకా బకాయి ఉన్నట్టుగానే విమర్శలు వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, వానాకాలం స్టార్ట్ అవుతుంది. రైతులంతా కూడా పెట్టుబడి కోసం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అటు బ్యాంకుల వైపు చూస్తే కనుక పాత బకాయిలు చెల్లించండి, పాత లోన్లు రెన్యువల్ చేయించుకుందే ఇటు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతు భరోసా వస్తుందంటే అది కూడా దిక్కులేని పరిస్థితి. మొన్న రబీ సీజన్ లో వచ్చిన దిగుబడిని మార్కెట్ కు తరలించి అమ్ముకున్న పరిస్థితి అయితే కొన్ని చోట్ల డబ్బులు అందని పరిస్థితి, మరికొన్ని చోట్ల పూర్తిగా గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని చెప్పేసి కూడా విమర్శలు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ధాన్యం ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఒక ప్రహసనంగా మారిందనే విమర్శలు అయితే వస్తున్నాయి. సురేష్. రైట్, థ్యాంక్ యూ సూరజ్. టాప్ 2 న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్తున్నాం. హైదరాబాద్లో పావుగంట పాటు కురిసినటువంటి తొలివాన రేవంత్ సర్కార్ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. రోడ్డు, ఫ్లైఓవర్లపై మోకాలు లోతు వరద పారింది. ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి ట్రాఫిక్ చక్రబంధనంలో చిక్కుకొని నగర జీవులు నరకయాతన పడ్డారు. హైదరాబాద్ను విపత్తుల నుంచి కాపాడేందుకే ఏర్పడినటువంటి హైడ్రా వైఫల్యం కుట్టించినట్టు కనిపించింది. విధులు ముగించుకుని ఆఫీసుల నుంచి బయలుదేరినటువంటి ఉద్యోగులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. భారీ వర్షంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీలు ఉప్పొంగాయి. ఊదిరుగాలతో కూడినటువంటి వర్షంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దీంతో ప్రజలు తీవ్ర హైరాణ పడ్డారు. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షానికి 100 ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, రెవెన్యూ అధికారులు సన్నద్ధం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొలి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏంటని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, హైదరాబాద్లో కూర్చున్నటువంటి వర్షానికి మొత్తానికి జనజీవనం మొత్తం స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఇంకా పవర్ సప్లై రాని పరిస్థితి కనబడుతుంది. అలాగే దాంతో పాటుగా చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి, అవి కూడా క్లియర్ చేయలేని పరిస్థితి కనబడుతుంది. జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఏదైతే వారి యొక్క అండర్స్టాండింగా లేకుంటే అలర్ట్ కాకపోవడమా ఏంటనే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంలో. కిరణ్, చెప్పండి. సురేష్, ప్రధానంగా నిన్న 15 నిమిషాల పాటు కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఒక్కరోజు వానకి, అది కూడా పూర్తి స్థాయి వర్షాలు ప్రారంభం కాకముందే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు హైడ్రా కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, కనీసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మ్యాన్ హోల్ల పూడికతీత పనులు కావచ్చు, నాలల్లో పేరుకుపోయినటువంటి చెత్తా చెదారం తీయటంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది హైడ్రా. అటు జిహెచ్ఎంసీ అధికారులను పనులు చేయనీయకుండా, హైడ్రా అధికారులు కనీసం పనులు చేయకుండా, ఇలా వీరిద్దరి మధ్య సమన్వయ లోపంతో హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. దాదాపు 4 నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తవ్విన చోటే మళ్లీ తవ్వి మ్యాన్ హోల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. నాలాల్లో పనులు గత 4 నెలల నుంచి పనిచేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్ కూడా పొంగటంతో, రోడ్లన్నీ తవ్వటంతో ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉంది, ఎక్కడ నీళ్లు ఎక్కువగా ఉన్నాయి అనేది తెలియకుండా ఏర్పడింది. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఈ అంశంలో వైఫల్యం చెందింది. నిన్న 2 వ్యక్తులు కరెంట్ షాక్ తో కూడా చనిపోయినటువంటి ఘటనలకు చోటు చేసుకున్నాయి. ఎంతసేపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా తానే ఉన్నారు. ఎంతసేపు సాయంత్రం సభల పేరిట దాదాపు 4-5 రోజుల నుంచి నానా హడావిడి చేస్తున్నారు తప్ప హైదరాబాద్ పరిస్థితి ఏంటనే దానిపైన కూడా కనీసం సమీక్ష నిర్వహించడం లేదు. అటు ఎమర్జెన్సీ టీములు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంచకపోవడంతో ఈ పరిస్థితి దాపరించింది. ఎక్కడికక్కడ హైదరాబాద్ పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా మారింది. గత ఏడాది కంటే ఈసారి మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు నిన్న ఒక రోజుతోటే అర్థమైంది. ఫ్లైఓవర్ల పైన ఉన్నటువంటి డ్రై పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉన్నటువంటి దాంట్లో కూరుకుపోయినటువంటి మట్టి ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ కూడా తొలగించాలి. ఎందుకంటే ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలిచినటువంటి సందర్భంలో ఆ నీళ్ళని కిందికి వెళ్ళడానికి డ్రై పాయింట్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ డ్రై పాయింట్స్ లో ఉన్నటువంటి చెత్తా చెదారం మట్టిని పూర్తిగా పోరుకుపోయింది. ఆ మట్టిని కూడా తీయకపోవడమే ఆ ఫ్లైఓవర్ల పైన భారీగా నీరు చేరి నదులను తలపించినటువంటి సిచ్యువేషన్ నిన్న కనిపించింది. ఎక్కడికక్కడ వాహనాలు కొట్టుకపోవడం కావచ్చు, రోడ్లన్నీ కూడా నదులను తలపించినటువంటి పరిస్థితి. మొత్తంగా హైదరాబాద్ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పటికీ కనీసం సమీక్ష నిర్వహించకుండా అటు అధికారులు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ముందస్తు హైదరాబాద్ కు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి కూడా కనీసం ఈ అంశంలో ఎలాంటి చర్యలు కూడా చేపట్టకపోవడం ఇందుకు ప్రధాన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని, లేదంటే మా ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా ముందస్తు చర్యలు చేపడితే తప్ప ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. సురేష్, కిరణ్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా డ్రైనేజ్, మీరు చెప్పినట్టు డ్రైనేజీ సమస్యని ప్రధానంగా ఆల్రెడీ వర్షం ఎప్పుడు పడుతుందనే అంశం కూడా వాతావరణ శాఖ ఆల్రెడీ వారం 10 రోజుల నుంచి చెప్తుంది. ఈ పలానా రోజుల నుంచి వర్షం పడే అవకాశం కనబడుతుంది, ఖచ్చితంగా ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, ఎల్లో అలర్ట్ కావచ్చు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయినా కూడా అధికారులు దీనికి సంబంధించి రివ్యూ ఏర్పాటు చేయకపోవడం, లేకుంటే ప్రభుత్వానికి చెప్పకపోవడం కావచ్చు, ఆయా ప్రాంతాలకు కూడా క్లీన్ చేసే వ్యవస్థ కావచ్చు, అదంతా ఎందుకు చకచక చేయలేకపోతున్నారు అనుకోవాలి. సేపు ప్రకటనలు ఆర్భాటాలే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ పైన ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదని నిన్నటితో మనకు అర్థమైంది. అటు వాతావరణ శాఖ ఖచ్చితంగా అటు 11, 12 తేదీల్లో 10వ తేదీ నుంచే వర్షాలు హైదరాబాద్ లో భారీగా కురుస్తాయని కూడా చెప్పింది. అన్ఎక్స్పెక్టెడ్ వర్షాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాయంత్రం వేళల్లో ముందస్తు చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా అటు అధికారులను కూడా సూచించింది. కానీ ఇప్పటి వరకు ఆ పనులు కూడా పూర్తి కాలేదు. దాదాపు ఫిబ్రవరి నెల నుంచి మే నెల వరకు ఆ పనులన్నీ కూడా పూర్తి కావాల్సి ఉంది. ఎంతసేపు రోజులు దాటివేసుకుంటూ వెళ్తున్నారు తప్ప అధికారులు, అటు కాంట్రాక్టర్లు కనీసం పనులు పూర్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెల్లారు. నిన్న ఐటీ కారిడార్ లో ఉన్న పరిస్థితిని మాత్రం మనం అర్థం చేసుకుంటే దాదాపు 4-5 గంటల పాటు ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. కేవలం 6 గంటల
6 కిలోమీటర్ల దూరానికి 55 నిమిషాల జర్నీ చూపెట్టిందంటే గూగుల్ మ్యాప్స్ లో పరిస్థితి ఎంత మేర ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని చక్కదిద్దడంలో కావచ్చు, అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ముఖ్యంగా జలమండలికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ అంశంలో ముందస్తు చర్యలు కూడా ఖచ్చితంగా చేపట్టాల్సి ఉంటుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక రివ్యూ సమావేశాన్ని కూడా ఇప్పటి వరకు కూడా కనీసం నిర్వహించకపోవడం చాలా హైదరాబాద్ పరిస్థితికి అద్దం పట్టేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టి ఎక్కడికక్కడ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేటువంటి అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ బీఆర్కే భవన్ వద్ద దివ్యాంగులు కథం తొక్కారు. సిపిఎం అనుబంధ సంస్థ నేషనల్ ప్లాట్ఫారం ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసేబుల్డ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పింఛన్ల కోసం కొత్తగా 24 లక్షల దరఖాస్తులు వచ్చాయని పాలకులు చెబుతున్నా కొత్తగా ఒక్కరికి పింఛను మంజూరు చేయలేదని ఆరోపించారు. ఇప్పటికే ఉన్న పింఛన్లను కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని, దివ్యాంగుల పింఛన్ను నెలకు 6,000కు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులను కేటాయించకపోవడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. ఇటు హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్లో దివ్యాంగులకు సంబంధించి పింఛన్లు పెంచాలంటూ పెద్ద ఎత్తున వారు సిపిఎం అనుబంధ సంస్థ కథం తొక్కినటువంటి అంశం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అక్రమ్ అందించడానికి సిద్ధంగా. అక్రమ్, చెప్పండి, పెద్ద ఎత్తున వారికి రావాల్సినటువంటి పింఛన్లకు సంబంధించి అంశం సంబంధించి నిరసన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వీళ్ళు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇక్కడైతే ఆదర్శ్ నగర్ లో ఉన్న తెరపు కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఐఎం అనుబంధ సంస్థ అయిన నేషనల్ కమిటీ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఈ ధర్నా అయితే చేపట్టారు. పెద్ద ఎత్తున అయితే దివ్యాంగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చిందో 6,000 పెన్షన్లు పెంచుతామంటూ కూడా హామీ ఇచ్చిందంటూ కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ అమలు చేయడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజాపాలన పేరుతోటి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారని, దాదాపు 2 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దరఖాస్తులను వెంటనే అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికీ ఇచ్చిన 4,000 పింఛన్లు కూడా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న 4,000 పింఛన్లను కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిగ్గా అందించడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే దివ్యాంగులకు ముఖ గుర్తింపు అనేది పెద్ద సమస్యగా మారిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులు ఆఫీసుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దివ్యాంగులకు ముఖ గుర్తింపు అనేది లేకపోతే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉండదంటూ విచారణ వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులకు ఇంటి వద్దే ముఖ గుర్తింపు సౌకర్యం కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ చాలా సార్లు అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేశామని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ స్పందనకరమైందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కనుక ప్రభుత్వం స్పందించకుంటే తీవ్ర ఉద్యమాలు చేస్తామంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ అక్రమ్. ఐటీకా టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ తెలంగాణ దూత మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పొడిచింది ఎవరు? మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేస్తే ఎవరి కళ్ళు మండాయి?
మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక ఎవరి హస్తం ఉంది? తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దాంతో కుట్రకోణంపై అన్ని వేళ్లు తెలంగాణ వైపే చూపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో బీజేపీ వ్యూహాత్మక దూకుడు గమనిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతపైనే అందరి అనుమానాలు బలపడుతున్నాయి. పాత కేసు వివరాలు మీనాక్షికి తెలియకుండా మధ్యప్రదేశ్ బీజేపీకి చేరవేశారు ఆ నాయకుడు. వాటిని ఆయుధంగా చేసుకున్న మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఈసీ అధికారులు నిన్న తిరస్కరించారు. రైట్, ఇటు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ ప్రదీప్ సీతాంగౌడ్. ప్రదీప్, చెప్పండి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రేపు ఏఐసిసి అత్యవసర సమావేశం కూడా నిర్వహిస్తుంది. అయితే మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి కేసు అంశం అన్నది కేవలం కోర్టు నుంచి సమాధానం మాత్రమే వచ్చాయి. ఆ విచారణ కూడా జరగనటువంటి విచారణకు రానటువంటి పరిస్థితి. అటువంటి అంశాన్ని ఆమె అందులో పొందుపరచలేదు. ఇది పూచిగా చూపించి నామినేషన్ తిరస్కరించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అయితే ఎన్నికల సంఘాన్ని సైతం ఈ కాంగ్రెస్ నేతలు కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారం ఇటుంటే అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం బీజేపీ నేతలకు ఎలా చేరింది అనేది ఒక చర్చ నడుస్తా ఉంది. దీని వెనక ఉన్నది ఎవరు అనేది ఒక అనుమానంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి ఏదైతే వ్యాఖ్యలు చేశారో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచే తమకు సమాచారం వచ్చిందని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం కొంత దుమారం అయితే రేపుతా ఉంది. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతలే అక్కడ బీజేపీ నేతలకు ఉప్పందించుంటారన్నటువంటి అనుమానం అయితే వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే చిన్న అంశం, దీనికి సంబంధించి ఆమె ఈ కేసుకు సంబంధించి ఎక్కడా పెద్దగా చర్చ కూడా జరగనటువంటి పరిస్థితి. ఈ కేసు ఉన్న సంగతి కూడా చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకే తెలియనటువంటి పరిస్థితి. అటువంటి అంశము ఆమె రాజ్యసభ నామినేషన్ వేసిన సందర్భంలో ఎందుకు వచ్చింది, తెరపైకి ఎందుకు వచ్చింది, ఎవరు అందించారనే అనుమానం అయితే ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొంత ఆరా తీసే పనిలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఏఐసిసికి సంబంధించినటువంటి అయితే నేతల ద్వారా ఈ ఎంక్వైరీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రేపు ఏఐసిసిలో అత్యవసర సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇటు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు నీతి ఆయోగ్ సమావేశంతో పాటు పార్టీ పెద్దలను కూడా కలిసేటువంటి చర్చ అయితే జరుగుతుంది. అయితే అక్కడ మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే దిగ్విజయ్ సింగ్ కావచ్చు, కమల్నాథ్ లాంటి నేతలకు ఈమెను నాయకత్వాన్ని ఎంపిక చేయడం పట్ల, రాజ్యసభకు ఈమెను ఎంపిక చేయడం పట్ల అసంతృప్తితో ఉన్నారు. వారేమైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉన్నారా, ఇక్కడ ఆ నేతలకు ఈ సమాచారం ఇచ్చినటువంటి ఎవరు అనే దానికి సంబంధించినటువంటి చర్చ ప్రత్యేకన ఈ అంశానికి సంబంధించి కొంత దుమారం అయితే రేగుతా ఉంది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ఏదైతే ఉందో దాన్ని కొంత మీడియాలో హైలైట్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి టీమే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు అందించి ఉంటారన్నటువంటి అనుమానం అయితే వస్తుంది. సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. అటు బీజేపీ మంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ఏఐసిసి కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ప్రతి ముఖ్యంగా కాంగ్రెస్లో కోవట్లు ఉండడం సహజం. కాకపోతే ముఖ్యంగా ఏఐసిసి దూతకే ఇలాంటి ఇబ్బంది పెట్టే రకంగా ఇలా కేసు విషయం బయటకు తీసుకురావడం కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళకి ఒప్పందించడం కావచ్చు, అవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎవరై ఉండొచ్చు, ఎవరి మీద ప్రధానంగా అనుమానం వ్యక్తమవుతుంది అనుకోవాలి ఇక్కడ? ఆమె స్టేట్ ఫార్వర్డ్ గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం పాలనకు సంబంధించి కావచ్చు, పార్టీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఆమె రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తా ఉన్నారు. అందులో కొన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆమె వ్యతిరేకించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. బాహటంగా హెచ్సియు భూములకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదా ఖమ్మంలో ఇండ్లకు కూల్చివేటటువంటి అంశాలు కావచ్చు, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో ఆమె ప్రభుత్వంతో డిఫర్ అయింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు రాహుల్ గాంధీకి నేరుగా నివేదిక రూపంలో ఇచ్చింది. దీంతో కొంత ఇక్కడ ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందిగా మారిందన్నటువంటి చర్చ ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ కొద్దిమంది నేతలు ఎవరు అయితే మీనాక్షి వల్ల సఫర్ అయ్యారో వాళ్ళు ఏమన్నా సమాచారం ఇచ్చి ఉంటారా అనే కోణంలో అయితే చర్చ అయితే జరుగుతుంది. చాలా మంది అనుమానిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి వ్యాఖ్యానించారు. అటు
మధ్యప్రదేశ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో అటు కమల్నాథ్ కావచ్చు, దిగ్విజయ్ సింగ్ లాంటి నాయకులు కూడా మీనాక్షి నాయకత్వం పట్ల వారికి సుముఖంగా లేరన్నటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి మొత్తానికైతే అటు వారి నుంచి కావచ్చు లేదా తెలంగాణ సంబంధించిన కొద్దిమంది నేతల నుంచి అయితే సమాచారం వెళ్ళి ఉంటుందన్నటువంటి చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఏఐసిసి ముఖ్యంగా రాహుల్ గాంధీ సీరియస్ గా పరిగణిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏ కోణంలో అసలు ఎవరు ఈ సమాచారం అందించారు, బీజేపీ నేతలకు ఎవరు దగ్గరగా వ్యవహరిస్తున్నారనే దానికి సంబంధించి కూడా నివేదిక తెప్పించుకున్నటువంటి పనిలో ఉంది. మొత్తానికైతే రేపటి ఏఐసిసి అత్యవసర సమావేశంలో ఈ అంశం సంబంధించి చర్చ జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.